హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోని అయితే మనమైతే నథింగ్ ఫోన్ 3A అవుతున్నది కదా, దాన్ని అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, మధ్యలో అయితే స్కిప్ అయితే చేస్తాం. మీరైతే ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మిస్ అయిపోతారు కాబట్టి మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మనకి ఫోన్ బాక్స్ అయితే మరి ఫోన్ లుక్స్ అయితే ఇట్లా అయితే ఉండేది. మరి బ్యాక్ సైడ్ అయితే మనకి లైటింగ్ కూడా ఇచ్చింది. మరి ఫోన్ అయితే మనకైతే ఒక కీ అయితే ఇచ్చింది. మరి ఇంకా పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. మనకి 6.77 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. AMOLED డిస్ప్లే ఇచ్చింది మనకి. దీంట్లో 10 బిట్ ప్యానల్ HDR 10+ సపోర్ట్ కూడా ఉన్నది మనకి డిస్ప్లేలో అయితే. ఇంకా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చింది మనకి డిస్ప్లేలో, బాగున్నది. మరి బ్రైట్నెస్ కూడా మనకి దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు. ఇంకా అంటే స్మూత్గా అయితే మనకైతే వర్క్ అయితే అవుతుంది ఫోన్ అయితే. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు మనకి. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆఫ్ అయి ఉంటుంది, మీరైతే ఆన్ అయితే చేసుకోవాలి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని అయితే. ఇప్పుడు నేను వచ్చిన దాంట్లోకి అయితే వచ్చేసి మీరైతే ఇక్కడైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయితే నొక్కితే మనకి ఇట్లనైతే ఆన్ అయితే అయిపోతుంది. మరి ఇంకా మీరైతే దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మరి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి కస్టమైజ్లోకి వచ్చేస్తే మనకైతే లాక్ స్క్రీన్ అయితే ఉంటుంది, దానిలో అయితే మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడనైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు, అవన్నీ ఆప్షన్స్ అయితే మీరు అయితే యూజ్ చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆఫీస్ ఇట్లా నెట్ అట్లా డేటా అవన్నీ వైఫై అట్లా మీరైతే పెట్టుకోవచ్చు. మరి ఇంకా వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లోనైతే. ఒక 4-5 వాల్పేపర్లు అయితే ఇచ్చిళ్ళు, అవి కూడా మీరు అయితే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా సర్కిల్ టు సచ్ ఫీచర్ కూడా ఉన్నది మనకి ఈ ఫోన్లో అయితే. మధ్యలో అయితే ఇట్లా నొక్కి పట్టుకుంటే మనకు సింపుల్ అనేది వస్తుంది. ఇట్లా సర్కిల్ అయితే గీసేస్తే దాని గురించి అయితే మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది. అది ఏంటిది, ఎక్కడ తయారైంది, ఏంది, అంతా A to Z ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇచ్చేస్తుంది. మరి ఇప్పుడైతే మనం ఫోన్ అయితే సెర్చ్ చేసినాం కాబట్టి ఫోన్ అయితే ఇచ్చేసింది ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా ఎన్షియల్ నోటిఫికేషన్ అంటే ఇది ఆన్ చేసుకున్న మనకైతే ఏదన్నా నోటిఫికేషన్ అయితే వచ్చినప్పుడు అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే లైట్ అయితే వెలుగుతుంది. మరి ఇట్లా ఓన్లీ ఒక నోటిఫికేషన్ అయితే మనం అయితే సెట్ చేసుకున్నాం అనుకో, ఒక యాప్ వచ్చినప్పుడే మనకైతే లైట్ అయితే వెలుగుతుంది. మరి ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఇంకా లైట్ కస్టమైజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే వాళ్ళని ఒక కాంటాక్ట్ అయితే యాడ్ అయితే చేసి పెట్టినాం అనుకో, దాన్ని అయితే ఇప్పుడు వాళ్ళైతే ఫోన్ అయితే చేసేది అనుకో, మనమైతే ఎట్లా లైటింగ్ రావాలని అట్లా మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను చూపించినట్టయితే మీరైతే సింపుల్గా అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇంకా అదర్ ఫీచర్స్ అయితే మనకైతే ఇంకా టైమర్ కూడా పెట్టిన టైమర్కి కూడా మనమైతే దాన్ని అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లైట్ అయితే వైట్ కలర్ ఫోన్ ఉండడం వల్ల లైట్ కూడా మనకు వైట్ కలర్ ఉండడం వల్ల అంతనైతే ఏర్పడతలేదు లైట్ అయితే. ఇంకా మనకైతే మ్యూజిక్ వినేటప్పుడు కూడా మనకైతే ఇట్లా మ్యూజిక్ తగ్గట్టు అయితే మనకు సింక్ అయితే మరి లైట్లు అయితే డిస్కో లైట్ లెక్క వస్తాయి మరి బ్యాక్ సైడ్ అయితే. ఇంకా మీరైతే ఓన్గానైతే కంపోజిషన్ అయితే వేసుకోవచ్చు. మరి ఈ లైట్ని అయితే మీరైతే ఎట్లా కావాలనుకుంటే అట్లా కస్టమ్ చేసి మనమైతే అట్లా పెట్టుకోవచ్చు. మరి దీంట్లో 3 మూడ్స్ అయితే ఇచ్చి మరి లేదంటే మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకున్నా క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇవైతే మూడ్స్ అయితే. ఇంకా మనకి పైననైతే ఇప్పుడైతే లైట్ అయితే ఇచ్చిల్లు కదా, బ్యాక్ సైడ్ అయితే మనం టార్చ్ చూస్తే దాంట్లో అన్ని లైట్లు అయితే వెలిగేటట్టు ఒక ఆప్షన్ ఇచ్చిల్లు, అది నొక్కితే మనకైతే అన్ని లైట్లు కూడా వెలుగుతాయి. ఇంకా మన కెమెరాలో కూడా అన్ని లైట్లు కూడా మీరు అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా 3 times నొక్కితే మనకైతే ఫ్లాష్ అయితే వచ్చేసి అన్ని ఫ్లాష్లు అయితే వెలుగుతాయి. ఇక బ్యాక్ సైడ్ అయితే ఫుల్ లైటింగ్ అయితే వస్తుంది. ఇక ఇదైతే మనకు నథింగ్ UI 3.1 మీద రన్ అవుతుంది, Android 15 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. క్లీన్ UI ఉంటుంది మనకి దీంట్లోనైతే, అసలు బ్లోడ్ వేరే ఉంటుంది దీంట్లో, మనకి మొత్తం క్లీన్ UI ఉంటుంది. UI అయితే UI ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సేమ్ OnePlus లెక్క కనిపిస్తుంది మనకైతే. దీని UI వాడితే 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి మనకు ఫోన్లోనైతే. ఇంకా నథింగ్ UI 3.1లో మనకైతే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చి కానీ అయితే కంట్రోల్ ప్యానల్ అయితే కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే మనకైతే చాలా ఇచ్చిళ్ళు. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్లార్జ్ చేసుకోవాలనుకో ఎన్లార్జ్, చిన్నగా పెట్టుకోవాలనుకో చిన్నగా పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్స్ అయితే మనకి ఇక్కడ స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు కదా, ఇదైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే నచ్చింది. మీరు అయితే మ్యూట్లో పెట్టుకోవాలనుకుంటే మ్యూట్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లో పెట్టుకోవాలంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు. మనకైతే బటన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సౌండ్ బటన్ అయితే. ఇంకా మనకైతే దీంట్లో ఇంకొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చిళ్ళు మనకి, అవి కూడా చూద్దాం. మరి ఇట్లా మనమైతే ఆన్ చేసుకుంటే మనకైతే టెక్స్ట్ కలర్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. మరి దీంట్లో ప్రొసెసర్ అయితే Snapdragon 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. ఆల్మోస్ట్ 8 lakh ప్లస్ అయితే అంత స్కోర్ అయితే వచ్చింది మనకు ఫోన్లోనైతే. యూజర్ డే టు డే లైఫ్లో మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫోన్ అయితే యూజ్ చేసుకోనికి అయితే. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు ఫోన్లో అయితే. BGMI స్మూత్ ప్లస్ 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. గేమ్స్ అయితే అంత ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏమైతే మరి ఫోన్ అయితే మంచిగా రన్ అయితే చేస్తుంది. మీరైతే దీంట్లో స్పీకర్స్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. స్పీకర్స్ క్వాలిటీ అయితే డీసెంట్ అయితే ఉన్నది. 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 200 grams వెయిట్ అయితే ఉన్నది మనకు ఫోన్ అయితే. అంత వెయిట్ కొంచెం వెయిటేజ్ అనిపిస్తుంది. ఇక మనకు బ్యాక్ సైడ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వెయిట్ అనిపిస్తుంది. బాక్స్లోనైతే మనకైతే ఛార్జర్ అయితే ఇవ్వలేదు. మీరైతే ఎక్స్టర్నల్ అయితే ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. మరి ఫోన్ అయితే మనకి 50 watt దానిక ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మరి మీరైతే తప్పకుండా ఛార్జర్ అయితే కొనుక్కోక తప్పదు. మరి ఇంకా
బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లోనైతే. ఇది పెట్టుకుంటే మనకి ఈ స్మార్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి 80% వరకు ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి మీలో 20% అయితే స్లోగా అయితే అవుతుంది. ఇంకా మీరు లిమిట్ కావాలనుకుంటే లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ 80% వరకే ఛార్జింగ్ కావాలనుకుంటే అట్లా కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల మనకైతే బ్యాటరీ హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతుంది. వైఫై 6 ఉన్నది మనకి దీంట్లో అయితే. ఇంకా హైడ్ యాప్స్ యాప్ బ్లాక్ కూడా ఉన్నాయి మనకి. ఇట్లా సైడ్ కంటే మనకి హైడ్ యాప్స్ అయితే వచ్చేస్తే మీరైతే ఉన్న యాప్స్ అయితే హైడ్ అయితే చేయాలనుకుంటే హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యాప్స్కి అయితే లాక్ పెట్టాలనుకుంటే మనకైతే ఇప్పుడు లాక్లోకి అయితే వచ్చేస్తే మనకి ఇక్కడైతే మన ప్యాటర్న్ అయితే కొట్టయితే మనం అయితే సింపుల్గా అయితే లాక్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే లాక్ అయితే అప్లై చేసిన తర్వాత మనకి ఇట్లా ఫింగర్ ప్రింట్ పెడితే ఓపెన్ అయిపోతుంది. ఇంకా యాప్ క్లోనర్ ఆప్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. యాప్ అయితే మనం 2 యాప్లు వాడుకోవచ్చు కదా, ఇట్లా 2 ఫేస్బుక్లు 2 వాట్సాప్లు అట్లా మీరైతే ఏదంటే అది వాడుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా మీకైతే ఇవన్నీ యాప్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మరి అయితే మనకైతే ఇంకా మనకి పవర్ బటన్ ఇప్పుడైతే మనమైతే మన ఫోన్ అయితే ఎవరైనా దొంగ ఎత్తుకుపోయినప్పుడు అయితే ఫస్ట్ స్విచ్ ఆఫ్ అయితే చేస్తారు కదా. స్విచ్ ఆఫ్ చేస్తే పాస్వర్డ్ అడిగేటట్టు ఈ ఆప్షన్ అయితే మీరైతే ఎనేబుల్ చేసుకుంటే మనకైతే స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు అయితే మనకి ఫోన్ అయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మరి మన దొంగనైతే ఎత్తుకుపోయిన దొంగ మన ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయలేడు. మనమైతే దొంగనైతే ఈజీగానైతే ట్రాక్ అయితే చేసి అయితే పట్టుకోవచ్చు. మరి మనకి ప్యాటర్న్ తెలియదు కాబట్టి సింపుల్గా అయితే మనమైతే పట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే 50 MP కెమెరా ఇచ్చిళ్ళు, అల్ట్రా వైడ్ 8 MP అయితే ఇచ్చిళ్ళు, 50 MP 2x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు మనకి. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఫ్రంట్ అయితే మనకి 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కెమెరా శాంపుల్స్ అయితే కొన్ని అయితే ఇవి నేనైతే మీకు అయితే చూపిస్తాను. దీంట్లో IP64 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. సిమ్ స్లాట్ అయితే డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చిళ్ళు మనకి. దీంట్లో అయితే సిమ్ స్లాట్ కూడా బాగానే ఇచ్చిళ్ళు. ఇంకా ప్రొటెక్షన్ కూడా ఇచ్చిళ్ళు మరి, స్క్రీన్ ప్రొటెక్షన్. ఇక మీరైతే ఛార్జర్ అయితే తప్పకుండా కొనుక్కోవాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏం నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.